చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఫ్రేమ్ పెట్టిన 360 యాంగిల్లో కూడా ఏం హీరోరా, ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్స్ కానీ ఎస్పెషల్లీ ఆర్టిస్టులకు కావాల్సింది ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా. అంటే సావిత్రి గారి గురించి, కమల్ హాసన్ గారి గురించి ఊరికే చెప్పుకోం కదా మనం, అలా పలికిచ్చేస్తారు. అలా మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన సినిమాలలో ఇది కదా కావాల్సింది ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి నాకు అనిపించిన హీరో అంటే ఐ హావ్ మెట్ మెనీ వెరీ గుడ్ యాక్టర్స్. నాకు వన్ థింగ్ అంటే ఎనీ వన్ ఆర్ టూ ఏంటంటే హౌ వాళ్ళు పర్సనల్గా ఎలా తీసుకుంటారని పక్కన పెడితే, ఇప్పుడు నాగార్జున ఆయన ఉన్నాడు. హీ వాజ్ డూయింగ్ మూవీస్ లైక్ శివ, లేకపోతే అంతకుముందు ఏమో ఇది మన మణిరత్నం గారి సినిమా, గీతాంజలి, అలాంటి సినిమాలు చేస్తున్నారు ఆయన. ఫస్ట్ టైం హీ డిడ్ ఫస్ట్ మూవీ హీ డిడ్ ఇస్ కమర్షియల్ గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అనేది మన ఇది అల్లరి అల్లుడు. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. మీకు అంటే అంతకుముందు అంతా కొంచెం ఆర్టీ లేకపోతే స్టైలైజ్ ఫిల్మ్ చేసినాడు. ఫస్ట్ టైం ఈ బ్రోక్ ఇన్ టు కమర్షియల్ ఫిల్మ్స్. ఓకే, యూ కెన్ సీ ద హిమ్ ఓపెనింగ్ అప్. ఓకే, అదే ఫస్ట్ కమర్షియల్ పిక్చర్, అదే ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ కూడా. ఓకే, you can see him changing into a commercial star, from Allari Alludu. Body language, style of clothing, anni maradam kanbadutadi. So that is when I found, this is good transformation, because a style of films lo limited I mean the kind of star you can become, how big you can become, okay, is very limited, but the moment he broke into this commercial style of movie making, it's graph marpindandi, and I saw, okay, this is what should be happening. ఓకే, కానీ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ గా చెప్పండి, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవాల్సిందే పర్ఫెక్ట్ గా వచ్చిన వరకు. కానీ 1 or 2 టేక్ లో ఇలా డైలాగ్ చెప్పే హీరో అంటే ఎవరైనా చెప్తారు? ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, బండిల్ ఆఫ్ టాలెంట్. ఓకే, I always think he's underutilized as an actor. Extraordinary talent. Subject matter ఉండొచ్చు, లేకపోతే the kind of films he does. There is a underutilization of his talents. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్తారా? పెద్ద డైలాగ్ అయినా బ్రహ్మాండంగా, అసలు ఎక్స్ట్రాడినరీ మెమరీ. His ability to perform, nobody even touched the surface అన్న ఉద్దేశం. అబ్బా, మేబీ ఊసరవేలు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరే కాబట్టి అప్పుడు కొంచెం ఐ సా ద గ్లింప్సెస్ హౌ ఈస్ కేపబుల్. బట్ అతను కరెక్ట్ గా ఎక్స్ప్లాయిట్ చేయగలడం, హీ కెన్ యాక్ట్ మెనీ మచ్ మోర్ లెవెల్స్ హైయర్ అని నా ఉద్దేశం. మేబీ సెట్ లో స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా రిహార్సల్ చేసుకుంటారా, లేకపోతే డైరెక్ట్ గా క్యారవాన్ లోనే పర్ఫెక్ట్ గా ఆ డైలాగ్ A to Z పిన్ టు పిన్ వచ్చిందా? ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఫర్ హిమ్. అంటే పర్ఫార్మెన్స్, నో ప్రాంప్టర్ కదా, యాక్టింగ్ చాలా ఈజీ అవుతుంది. ప్రాంప్టింగ్ ఉండదు కింద. ఫర్ హిమ్ ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు సూపర్ టాలెంటెడ్ పీపుల్ కి ఎవ్రీథింగ్ కమ్స్ ఈజీ. వాళ్ళు ఏంటంటే దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డిప్యూటీ సీఎం ప్రెసెంట్ అండ్ జల్సా పవన్ కళ్యాణ్ గారు, అనుకున్నారా రాజకీయాల్లోకి వస్తారు ఈయన? I always believed, he's got that, ability to, I think innately he wants to do, serve the underprivileged. Like I had that feeling. అంటే ఏదో ఒక సర్వీస్ చేసే కేపబుల్ ఆయనకి ఇన్నర్గా ఉంది. ఈజ్ కేపబుల్ ఆల్సో, హీఈస్ కమిటెడ్ టు ఇట్. ఓకే, అండ్ ఈజ్ వెరీ ఆనెస్ట్ in what I have to do. Ayanto whatever interactions I had, I used to ask him, మీరు అంటే పాలిటిక్స్ అనేది ఇట్స్ ఎ వెరీ డర్టీ అరీనా కదా, ఇట్స్ వెరీ, దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ నెగటివిటీ ఉందంటే, no, I have a reason to get into politics, because wrong kind of people are in politics and we're doing many wrong things that should not be done. ఓకే, సో అది కౌంటర్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఎంటర్ ద పాలిటిక్స్. అంటే మీరు యూఆర్ సచ్ ఎ గుడ్ పర్సన్, మీరు కూడా ఒక నెగిటివ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది కదా అని అడిగారు. హి సెడ్ నాట్ రియల్లీ, నాట్ రిక్వైర్డ్. అప్పుడే చెప్పేవాళ్ళు జల్సా అప్పుడు
ఇన్ ఫ్యూచర్ నేను పాలిటిక్స్కి వెళ్తానని కూడా. ఇట్స్ ఆల్వేస్ అండర్స్టూడ్ హీ విల్ బి ఇన్ సమ్ కైండ్ ఆఫ్ పబ్లిక్ బట్ వచ్చిన తర్వాత ఆయన ఓటమి చూశారు, మళ్ళీ ఆయన గెలుపు చూశారు. రెండు చూసినప్పుడు ఏమనిపించింది సార్ అసలుకి? గెలుపు అప్పుడు కన్నా కూడా ఓటమి అప్పుడు చాలా నేర్చుకుంటాం. అవునవును. వేరే వాళ్ళు మనం ఆయనతో పాటు వర్క్ చేసిన వాళ్ళం, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళం, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కూడా చూడాల్సి వస్తుంది. Actually, making movies and politics are completely a different kind of ball game. Actor gaani meekunna popularity will not automatically transfer into votes. Vote avadu 100% avadu. So people have to believe that you will make a change. అంటే మీరు పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అవుతారనే దానికి కన్విన్స్ అవ్వాలంటే మనుషులు, దెర్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్. ఓకే. సో మిమ్మల్ని సినిమాలో చూసి ప్రేమించినంత కారణంగా మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని గెలిపించారు. సో దే హ్యావ్ టు హ్యావ్, అది కంప్లీట్గా డిఫరెంట్ బాల్ గేమ్. ఈవెన్ మన ఓటర్లు లేకపోతే ఆడియన్స్కి మధ్యలో డిఫరెంట్ మీలోనే 2 డ్యూయల్ క్యారెక్టర్లు ఉంటాయి. అవును. మీకు సినిమాలో నచ్చినంత మాత్రం తీసుకెళ్ళి ఓటేసారు. సో హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫ్రమ్ ఏ very popular, well-loved actor into a trustworthy politician. Okay. A transition అయిన తర్వాత he was able to come into power. Okay. But transition is a good bridge for him also to grow as a politician. Okay. He understood the game, I think, Okay. in the process. Awesome. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.